హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ కోసం ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా సరే, ఈ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చండి. అది కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్‌సీ కంపెనీ అయితే హైరింగ్ అయితే చేసుకుంటుంది. అండ్ పాన్ ఇండియా అండి. సో, మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు. మరి అది ఏంటి అనేది మనం చూద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ! లక్కీ హైక్రాఫ్ట్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో నేను డైలీ పోస్ట్ చేస్తుంటాను లేటెస్ట్ జాబ్స్‌ని. ఇదిగోండి అసెంచర్ కంపెనీ హైరింగ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అండి. ఇదేదో నాన్ ఐటీదో లేదా వాయిస్ ప్రాసెసో, టెక్ సపోర్టో కాదండి. ఇది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పొజిషన్సే. ఓకే. సో, మీరు ఫ్రెషర్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫెషనల్స్ మీరు దీనికి అప్లై చేయొచ్చు. ఓకే. మరి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో, మీరు వేరియస్ స్కిల్ సెట్ మీద వర్క్ చేస్తుంటే, ఏ స్కిల్స్ అయినా సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సరే సరే మీరు అప్లై చేయొచ్చు. మనం అసలు అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళడానికి మనం ఇక్కడ అప్లై నౌ బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే మూవ్ అవుతుంది. చూడండి. ప్యాకేజ్ యాప్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఎక్స్‌పీరియన్స్ 0 మంత్స్ నుంచి 1 ఇయర్. ఓకే. సాలరీ అప్ టు 4.6 లాక్స్ ప్యాకేజ్ అండి. ఇదిగో లొకేషన్ చూడండి. మీరు ఏ లొకేషన్‌లో ఉన్నా కూడా ఎలిజిబుల్ అండి. ఇది ఫుల్ టైమ్ అండి. ఓకే. సో, ప్రస్తుతానికి లాస్ట్ డేట్ అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. ఓకే. మరి పొజిషన్ వచ్చేసి చూడండి అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్. ఓకే. అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోల్. మరి ఏ స్కిల్స్ మీద మనకు తెలిసుండాలి అని మీకు డౌట్ రావచ్చు. సో, ఇక్కడ చాలా స్కిల్స్ అయితే మెన్షన్ చేశారండి. లైక్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ అబాప్ డెవలప్‌మెంట్ హానా అని అంటే ఎస్ఏపీ రిలేటెడ్‌వి గాని మీరు నేర్చుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి జావా టెక్నాలజీ మీద ఫుల్ స్టాక్ జావా గాని, నార్మల్ బ్యాక్ ఎండ్ జావా గాని నేర్చుకున్నా కూడా అప్లై చేయొచ్చు. ఆర్ మీరు డాట్ నెట్ అప్లికేషన్స్‌లో డాట్ నెట్ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా మీరు అప్లై చేయొచ్చండి. ఓకే. అదే విధంగా మీరు టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్. టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్ కూడా అంటే ఆటోమేషన్ టెస్టింగ్ కూడా మాన్యువల్ టెస్ట్ ఇంజినీర్స్ గాని, ఆటోమేషన్ టెస్టింగ్ కూడా అప్లై చేయొచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎనీ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అండి. చూడండి ఇక్కడ ఇచ్చారు అన్ని. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఆర్ ఎంసీ, ఎంఎస్సీ ఓకే. ఏదైనా సరే. ఇంక పాస్ ఔట్ ఇయర్ అంటారా? ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ ఔట్ టిల్ 2024. మీరు 2016 అయినా, 15 అయినా వీళ్ళెక్కడైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయలేదు. బట్ మీరు ఎనీ ఇయర్ పాస్ ఔట్ అప్ టు 2024 వరకు మీరు ఆహ్, అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. ఓకే. మీకు బ్యాక్‌లాగ్స్ అయితే ఏమి ఉండకూడదండి. అవి కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. సో, మరి దీనికి రిటన్ టెస్ట్ ఇవన్నీ ఎలా ఉంటాయనేది మీరు ఇక్కడ చూడొచ్చండి. ఎలిజిబిలిటీ ప్రాసెస్ చూడండి. ఎలిజిబిలిటీ అయితే ఇవి మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవే ఉన్నాయి. ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ ఫస్టు అసెస్‌మెంట్ 1 అని ఉంటుందండి. ఫస్ట్ మీరు వన్స్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిందంటే మీకు మెయిల్ చేస్తారు. టెస్ట్ ఉంటుందని. ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుందని. ఓకే. సో, యూ విల్ గెట్ 90 మినిట్స్ టు కంప్లీట్ దిస్ అసెస్‌మెంట్. 90 మినిట్స్ ఉంటుందండి. 50 క్వెషన్స్ ఏమో ఇవుంటాయి. ఇంగ్లీష్ ఎబిలిటీ ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ అబ్స్ట్రాక్ట్ రీజనింగ్స్ ఉంటాయి. 50 క్వెషన్స్ అవి ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే 40 క్వెషన్స్ ఏంటంటే సుడో కోడ్ గాని, ఎంఎస్ ఆఫీస్ కామన్ అప్లికేషన్ మీద అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ మీద ఉంటాయండి. సో, వన్స్ ఈ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత సెకండ్ టెస్ట్ అయితే కోడింగ్ టెస్ట్ ఉంటుందండి. 45 మినిట్స్ ఉంటుంది ఇది. మీకు 2 క్వెషన్స్ ఇస్తారు. 2 ప్రోగ్రామ్స్ ఇస్తారు. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసైనా సరే అది సాల్వ్ చేయాలి. ఇది కోడింగ్ అసెస్‌మెంట్. 45 మినిట్స్ ఇస్తారు. 2 క్వెషన్స్. ఇది కూడా క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ రౌండ్ కమ్యూనికేషన్ అసెస్‌మెంట్ ఉందండి. ఇది అప్రాక్సిమేట్‌గా 30 మినిట్స్ ఉంటుంది. So you will receive separate email with timelines and login details to participate in this assessment. Communication assessment will assess the on the below mentioned parameters. సో ఇది ఏమేమి చెక్ చేస్తారంటే సెంటెన్స్ మాస్టరీ, వొకాబులరీ, ఫ్లూయెన్సీ అండ్ ప్రొనౌన్సియేషన్ చెక్ చేస్తారండి. సో ఇవన్నీ అయిపోతే ఈ రౌండ్స్ అన్ని క్లియర్ చేస్తే మీరు మీకు ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఇవన్నీ గాని మీరు ఓకే అనుకుంటే ఈ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. మీ రెజ్యూమ్‌ని ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసి అప్లై చేయండి. ఓకే. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ పాన్ ఇండియా లెవెల్‌లో మీకు ఎసెంచర్ కంపెనీ అయితే హైర్ చేసుకుంటుంది. ఓకే. సో మీరు ఇక్కడ లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదని లేట్ చేయొద్దు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు అప్లై చేస్తే మీ ప్రొఫైల్‌కి మీ మెయిల్‌కి ఈ ఎసెంచర్ కంపెనీ వాళ్ళు మెయిల్ చేస్తారు. సో పాస్ ఔట్ ఏ ఇయర్ అయినా పర్లేదండి. అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో షేర్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ అదే విధంగా మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ గాని విజిట్ చేస్తుంటే. ఓకే. ఇంకొక మంచి యూజ్‌ఫుల్ కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.